టీఎస్సీపీ గేట్ ద్వారా ఎవరైతే వెబ్ కౌన్సిలింగ్లో లైక్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఈ వీడియోలో మనకు 2 లింక్స్ ఉంటాయండి. ఒక లింక్లో మనకు వెబ్సైట్ ఈజ్ అండర్ మెయింటెనెన్స్ ఉంది. సో ఆ మెయింటెనెన్స్ మనకు లైక్ 18th వరకు ఉంటుంది కాబట్టి 16th to 18th ఆ వెబ్సైట్లో మనము ఎడిట్ చేసుకోవడం కానీ ఏమన్నా హాల్ టికెట్ ప్రింట్ కానీ అవేం చేయరాదు. సో మనకు గూగుల్లో కానీ క్రోమ్లో మీరు జస్ట్ టీఎస్సీపీ గేట్ అని కొట్టండి. కింద మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఓన్లీ సిపి గేట్ 2024 ఉంటుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి సిపి గేట్ 2024 అడ్మిషన్స్ ఉంటుంది. సో ఫస్ట్ లింక్లో మీకు సైట్ ఓపెన్ కాదు, కింద లింక్ ఉంటుంది కదా సిపి గేట్ 2024 అడ్మిషన్స్, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ అడ్మిషన్కి సంబంధించిన లింక్ వస్తుంది. సో అక్కడ మీరు ఎడిట్ ఆప్షన్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఈ 16th to 18th మీరు లైక్ హాల్ టికెట్ డౌన్లోడ్ కానీ అప్లికేషన్ ప్రింట్స్ కానీ చేసుకోరాదు. 18th తర్వాత మీరు ఆ వెబ్సైట్ ఈ వెబ్సైట్స్ 2 ఓపెన్ అయిపోతాయి. సో డోంట్ వరీ, మనకు 18th వరకు ఆ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ కాదు, కానీ మీరు ఎడిట్ ఆప్షన్స్ కానీ వెబ్ కౌన్సిలింగ్ కానీ దానికి సంబంధించిన అన్నీ చేసుకోవచ్చు. ఓన్లీ హాల్ టికెట్ కానీ ప్రింట్ అప్లికేషన్స్ మెయిన్ వెబ్సైట్ ఉంటుంది కదా అదొకటే ఓపెన్ కాదు. సో దీని ద్వారా మీరు సిపి గేట్ 2024 అడ్మిషన్ అది క్లిక్ చేసుకొని మెయిన్గా ఎవరైతే లైక్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ వచ్చిన వాళ్ళు ఓకే, మీరు డైరెక్ట్ కాలేజెస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి కొన్ని కాలేజెస్ ఉంటాయి, కొన్ని సబ్జెక్ట్స్కి ఎక్కువ ఉంటాయి. సో సబ్జెక్ట్ బట్టి కాలేజెస్ ఉంటాయి కాబట్టి మీరు టీఎస్సీపీ గేట్ అఫీషియల్ వెబ్సైట్లోనే మనకు అన్ని కాలేజెస్ లిస్ట్, ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, సెల్ఫ్ ఫైనాన్స్, రెగ్యులర్ అండ్ దానికి సంబంధించిన ఆ కోర్స్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ కాలేజ్లో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఇవన్నీ మనకు టీఎస్సీపీ గేట్లో మనకు కింద కాలేజెస్ లిస్ట్ ఉంటుంది. అవన్నీ చూసుకుంటూ ఉండండి. సో మీకు ఒక ఐడియా వస్తుంది ఏ కాలేజ్లో ఎలాంటి సీట్స్ ఉన్నాయి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎంత ఫీ ఉన్నదో. ఎవరైతే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ ఉన్న వాళ్ళు ఈ పని చేయండి. ఎవరైతే సర్టిఫికేట్ ఇష్యూస్ ఉన్నాయో మీరు సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎవరైతే లైక్ మెయిన్ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు స్లిప్స్ పెట్టొద్దు అండ్ 2023 పెట్టొద్దు. April 1st నుంచి 2024 ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది మాత్రమే లైక్ చెల్లుతుంది కాబట్టి అవే పెట్టండి. ఇంకా వేరే సర్టిఫికేట్స్ ఏమైనా లేకపోతే మీ లేటెస్ట్ మెమోస్ కానీ లైక్ కోర్స్ కంప్లీషన్ కానీ సిఎంఎం కానీ, సో బీఎడ్ వాళ్ళు మీ డిగ్రీ సర్టిఫికేట్స్ ఉంటే డిగ్రీ పెట్టేసేయండి. టీసీ లేకపోతే దాని బదులు ఒరిజినల్ మెమో సిఎంఎం కానీ ఏదో ఒకటి పెట్టేసేయండి, యాక్సెప్ట్ చేస్తారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, మోస్ట్లీ మనకి ఇన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేస్తారు. అది ఎక్స్టెండ్ చేసిన తర్వాత చూడొచ్చు, కానీ అప్ టు 21st మీకున్న సర్టిఫికేట్స్తోనే అప్లోడ్ చేయండి. మెయిన్ పాయింట్ ఏంటంటే చాలామంది లైక్ నేను సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసినా కానీ అప్రూవ్ వస్తలేదు, లైక్ ఇంకా టైం పడుతుందంటే సబ్జెక్ట్ వైజ్ చేస్తారు. సపోజ్ ఎగ్జాంపుల్ ఎంఎస్సి బాట్నీ ఉందనుకోండి, ఒకసారి ఎంఎస్సి బాట్నీ అందరి ఒకటేసారి వేస్తారు అప్లై చేసిన వాళ్ళకి. సో అలా టైం పడుతుంది, మీరు ఏం డౌట్ పడకండి, పక్కా అందరి యాక్సెప్ట్ చేస్తారు. సో ఇంకేమైనా సర్టిఫికేట్స్, మెయిన్ ఇన్కమ్ సర్టిఫికేట్ 80% ఆఫ్ స్టూడెంట్స్ అందరు స్కాలర్షిప్ హోల్డర్స్ ఉంటారు కాబట్టి మీరు స్లిప్స్ కానీ 2023 అసలే పెట్టకండి. ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే 1 dayలో వస్తుందండి. మీరు లైక్ అక్కడ అప్లికేషన్ ఇచ్చి నాకు ఇట్లా సిపి గేట్ ఉంది, పీజీ అడ్మిషన్ ఉంది, నాకు కంపల్సరీగా కావాలంటే ఇచ్చేస్తారు. సో ఆ మిస్టేక్ చేయకండి, మళ్ళీ చాలా తిరగాల్సి వస్తుంది. phase 1లో మీకు అలాట్మెంట్ వస్తుంది, అదే రోజు మీరు ఎంత ఫీజు కట్టాలి దాని మీదనే ఉంటుంది కాబట్టి ఇది ఒక్కటి నెగ్లెక్ట్ చేయకండి. మిగతా సర్టిఫికేట్స్ ఏం లేకపోయినా మీకు లేటెస్ట్ మేము 6th సెమిస్టర్ అన్న పెట్టండి, సిఎంఎం అన్న పెట్టండి, టీసీ అవన్నీ లేకపోతే ఏదో ఒకటి లైక్ 6th సెమిస్టర్ రిజల్ట్స్ లేకపోతే ప్రింట్ తీసుకొని స్టాంప్ వేయించుకొని పెట్టుకోండి. సో ఏదో ఒక సర్టిఫికేట్ రిలవెంట్ డాక్యుమెంట్ పెట్టండి, యాక్సెప్ట్ చేస్తారు. డేట్స్ మోస్ట్లీ ఇంక్రీజ్ చేస్తారు కదా అని నెగ్లెక్ట్ చేయకండి. మన వెబ్సైట్లో కాలేజెస్ లిస్ట్, ఫీ స్ట్రక్చర్ అన్నీ చూసుకుంటూ ఉండండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఏ సబ్జెక్ట్కి సంబంధించిన వాళ్ళకు సపరేట్గా నేను పీడిఎఫ్స్ అన్ని యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్ సపరేట్గా చేస్తానండి. సో దట్ మీకు ఎంఏ లైక్ ఎగ్జాంపుల్ ఎంఏ చేసిన వాళ్ళు ఎంఏకి సంబంధించిన కాలేజెస్ లిస్ట్, ఎంఎస్సి బాట్నీ, సో అలా ఎంఏ ఇంగ్లీష్ వాళ్ళు, సో ఎంఏ లైక్ ఎంఎస్సి వాళ్ళు కానీ ఎంకామ్ కానీ ఏ సబ్జెక్ట్ అయినా దానికి సపరేట్ పీడిఎఫ్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో దట్ మీరు ఈజీగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా అండ్ ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాకపోతే ఇప్పుడు జాయిన్ అవ్వండి. సో దట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు మెయిన్ థింగ్ మీ సబ్జెక్ట్కి రిలేట్ అయిన పీజీ కాలేజెస్ ఎక్కడున్నాయి, ఆ పీజీ కాలేజ్లో కూడా క్యాంపస్, సబ్ క్యాంపస్, గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్ ఈ విధంగా ఉంటాయి. సో మనకు ఒక పీడిఎఫ్స్ ఉంటే మీరు ఈజీగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. దానికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా నేను మర్జ్ చేసి అన్నీ మీకు
లైక్ సపరేట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ మెయిన్ పాయింట్, ఆగండి, మెల్లగా అప్లై చేసిన తర్వాత కొందరికి 1 రోజులో అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు, కాబట్టి ఏం టెన్షన్ అవ్వకండి. 21 తర్వాత కూడా మహా అయితే ఒక 4 to 5 days పెంచొచ్చు, అది పెంచిన తర్వాత చూడొచ్చు. కానీ ఇన్కమ్ ఒకటి జాగ్రత్తగా, లేకపోతే వితిన్ 1 dayలో తెచ్చుకొని అప్లోడ్ చేయండి. స్లిప్స్ పెట్టకండి, మళ్ళీ రిస్క్, మళ్ళీ అన్నీ తిరగాలి, ఇక్కడ హైదరాబాద్కి కావాలి. సో ఇంకా మన డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ ఈ టీఎస్సీబీ గేట్కి సంబంధించిన ఫాస్ట్ అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి.